మామ పొద్దున్న లేచాననేది ఒక ఫోన్ వచ్చింది. అన్నయ్య నాకు స్కూల్‌లో డ్రాప్ చేసేయి అన్నది మా చెల్లి. సర్లే కదని వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది. ఏమైందమ్మా అంటే వర్క్ చేయలేదన్నది. సర్లే కదని మళ్ళీ వెంటనే కూర్చొని వర్క్ చేస్తుంది. టైం అయిపోతుందనేసి స్పీడ్‌గా వర్క్ అయితే కంప్లీట్ చేసింది. తనకైతే స్కూల్‌లో డ్రాప్ చేయడానికి వెళ్ళాను. అన్నయ్య నువ్వు రా చెప్తావా టీచర్‌కి అన్నది. సర్లే కదని వెళ్ళాను. ఇలాంటివన్నీ మనం చేసాం మామ మన ఏజ్‌లో కూడా. మామ కొద్దిగా పనుందంటే కరెంట్ ఆఫీస్‌కి అయితే మన స్టేడియంలోని కరెంట్ ఆఫీస్‌కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ పనైతే అవ్వలేదు మామ. అక్కడ నుంచి మన రాణిపేటలోని కరెంట్ ఆఫీస్ దగ్గరికైతే వెళ్ళమన్నారు. అక్కడికెళ్ళిన తర్వాత జేఈ అయితే సెలవులో వెళ్ళిన ఉన్నాడనమాట. పని అవ్వలేదు భయ్యా. నేను మళ్ళీ రేపు వెళ్ళలేమో. అందుకే ఇప్పుడే వచ్చేస్తున్నా. మామ ఈవినింగ్ జిమ్‌కెళ్దామని రెడీ అయ్యేటప్పటికి బండి లేదు. ఈ తమ్ముడు సైకిల్ తీసుకొని సగం వరకైతే ఈ తమ్ముడు నాకు డ్రాప్ చేశాడు. నెక్స్ట్ అక్కడ నుండి మన కుమార్ బ్రో అయితే దారిలో కనిపించాడు. కుమార్ బ్రో బండి అయితే ఎక్కిపోయి వెళ్ళిపోయాము జిమ్‌కి. మామ ఈ వర్కౌట్ అయితే లెగ్ వర్కౌట్ నాది కుమార్ బ్రోది సేమ్ వర్కౌట్ ఉందనేసి ఇద్దరం కలిపి చేసాం. మా పార్ట్నర్ వచ్చారు కానీ వాళ్ళైతే వేరే వర్కౌట్ అయితే చేస్తున్నారు. మామ జిమ్ అయిపోయింది ఆకలేస్తుందని బయటికెళ్ళి ఇవన్నీ దొరికినవన్నీ గడ్డి గదరన్నీ పెట్టేసాం మామ. మామ బల్క్ అవ్వాలంత ఏం లేదు మామ. గట్టిగా గొద్దుపాలు తినాలి అంతే మామ. అటు వచ్చిన తర్వాత బనానా జ్యూస్ అయితే తాగేసాం మామ. మామ వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి మామ పక్కా.